సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 154 మంది వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 68 మంది మరణించగా 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. యెమెన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాల వైపు బయలుదేరిన 154 మంది ఇథియోపియన్ వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ పడవ అదుపు తప్పి దక్షిణ అబ్యాన్ ప్రావిన్స్ వద్ద అడెన్ గల్ఫ్లో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోగా 74 మంది గల్లంతయ్యారని సమాచారం. ఇప్పటి వరకు 12 మందిని ప్రాణాలతో రక్షించారు. వారిలో 9 మంది ఇథియోపియన్ జాతీయులు కాగా ఒకరు యెమెన్కు చెందినవారు అని అధికారులు వెల్లడించారు. బోట్ యెమెన్ అబ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా సముద్రంలో బోల్తా పడింది. దీంతో 154 మంది నీటిపై పడిపోయారు. కేవలం 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన అందరూ నీటిలో మునిగిపోయారు. 54 మంది శవాలు కాన్ఫార్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చాయి. మరికొన్ని శవాలు వేరే ప్రాంతంలో కనిపించాయి. ఆ శవాలను మార్చురెక్కి తరలించారు. మిగిలిన 74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన వలసదారులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు పనుల కోసం వెళ్తుంటారు. స్మగ్లర్లు వారిని పడవల ద్వారా రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో మీదుగా అరబ్ దేశాలకు తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పడవలలో లెక్కకు మించి జనాన్ని ఎక్కించుకుంటూ ఉంటారు. ఓవర్లోడ్ వల్ల ఆ పడవలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో వలసదారులు చనిపోతూ ఉంటారు. గత కొన్ని నెలల్లోనే 100 మంది వలసదారులు పడవ బోల్తా పడిన ఘటనల్లో చనిపోయారు. మార్చి నెలలో ఏకంగా 4 బోట్లు బోల్తా పడ్డాయి. ఈ దుర్ఘటనలో 2 చనిపోగా 186 మంది అప్పుడు గల్లంతయ్యారు.